మాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే టీం అయితే రిక్వెస్ట్ సిద్ధంగా ఉంది సార్. ఆ ఎమర్జెన్సీ కొన్ని ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. ఎమర్జెన్సీ సర్వీస్ ఇంకా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడున్న సర్వీస్ లో మాత్రం మేము మేనేజ్ చేస్తాం. ఇంకా ఫర్దర్ అక్కడ ఇన్సిడెంట్ మేజర్ గా జరిగింది అనుకోండి, ఇంకో రిక్వైర్మెంట్ ఉంటుంది. మాకు సంబంధించిన అంబులెన్స్ తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ మినిమం 100 నుంచి 120 అంబులెన్స్ ఉండే టోటల్ తెలంగాణలో మాత్రం 400 చేంజెస్ 700 చేంజ్ ఉంది సార్ అన్నట్టు. అయితే ఇక్కడ మాత్రం హైదరాబాద్ లో మాత్రం ఒక 20 హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వరకు 25 to 30, మేడ్చల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ వరకు మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఒక 30 ప్లస్ ఒకటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఒక 30, యావరేజ్ గా 100 అంబులెన్స్ ఉంటాయి సార్. ఈ హైదరాబాద్ లో ఏమైనా ఎమర్జెన్సీ జరిగింది అనుకోండి, ఒకవేళ ఫైర్ కానీ ఏమైనా ఎక్కువ ఇన్సిడెంట్ ఎక్కువ ఉంది అనుకో, నెంబర్ ఆఫ్ అంబులెన్స్ పికప్ చేసుకుంటారు సార్. వస్తారు మా పై ఆఫీసర్ తో చేసుకొని ఇమీడియట్లీ వాళ్ళని పిలిచేస్తారు. ఇప్పుడు దీంట్లో భాగంగా చూసుకున్నట్లంటే దాడి అనేది ఒక బాంబులు ఇట్లనే కాకుండా మామూలుగా కెమికల్ దాడులు కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు వాటి పరంగా మరి మీకేమన్నా అంటే ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మీకేమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా కెమికల్ దాడీస్ అంటే వస్తాయి సార్. కాకపోతే కెమికల్ దాడులు అంటే మాక్సిమం అలాంటి కేసు చేయలేదు హైదరాబాద్ లో, ఇలాంటి చేయలేదు. కానీ సొసైటీ కెమికల్ దాడిలో ఒక టాబ్లెట్స్ వల్లండి, కెమికల్ దాడిలో యాసిడ్స్ దాడిలో అలాంటి అయితే మేము రాలేదు సార్. ఒకవేళ వచ్చినా కూడా కెమికల్ దాడిలో ఎలాంటి బాడీ బర్న్స్ అవుతుంది, స్కిన్ బర్న్స్ అవుతుంది. స్కిన్ బర్న్స్ అయినా సేమ్ మేము ఆ పేషెంట్ సంబంధించిన వైటల్ సైన్స్ కానీ ఆ పేషెంట్ సంబంధించిన దానికి సంబంధించిన ఉండు కేర్ కానీ ఆ చేసేసి ఒకటి మంట రాకుండా సేమ్ అదే లిగ్నోకాన్ జెల్ దాన్ని అప్లై చేసేసి మేము కావాల్సిన ఆక్సిజన్ ప్రొవైడింగ్ కానీ, లేకపోతే పేషెంట్ వైటల్ సైన్స్ డౌన్ అయింది అనుకోండి, ఇమీడియట్ మా అంబులెన్స్ లో ఒక నార్మల్ సెలైన్ ఉంటుంది, ఒకటి ప్లస్ రింగర్ రాక్టైజర్ ఒకటి. ఏదంటే పేషెంట్ బ్లీడింగ్ లాస్ అయింది అనుకోండి, అలాంటప్పుడు పేషెంట్ వైటల్ సైన్స్ లో కొంచెం బీపీ లో అయినా తక్కువ కూడా ఇమీడియట్లీ క్యాత్ పెట్టిస్తాం, ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని మూవ్ చేస్తాం సార్. ఈ సర్వీస్ లో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి సార్? మామూలుగా ఇట్లా పేషెంట్ స్మెల్ రావడం కానీ, కాలిపోయినప్పుడు కానీ, లేకుంటే కొంచెం ఇబ్బంది కనిపించినటువంటి సందర్భాలు ఎట్లా ఉంటాయి? మా సర్వీస్ లో ఇబ్బంది గురించి చెప్పాలని చాలా ఉంటాయి సార్. ఎమర్జెన్సీ సర్వీస్ లో ఇబ్బంది ఉన్నా కూడా చేయాలి, ఇబ్బంది లేకున్నా కూడా చేయాలి. మా సర్వీస్ లో చేయాల్సిందే. ఎలాంటి పేషెంట్ ఉన్నా కూడా మా సర్వీస్ లో పేషెంట్ ని టచ్ చేసి మూవ్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్లే రూల్ అది. ఆ పేషెంట్ కు లెగ్ ఫ్రాక్చర్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి పురుగులు పడ్డా కూడా, సీన్ లో పురుగులు పడ్డా కూడా, ఆ ఫ్రాక్చర్ లో పురుగులు పడ్డా కూడా ఆ పేషెంట్ ని మేము ఆ పురుగులు డ్రెస్సింగ్ ఫ్రీ హాస్పిటల్ కేర్ చేసి పేషెంట్ ని ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్ళి రెస్పాన్సిబిలిటీ సార్. చాలా రిస్క్ టీమ్ ఇది. 108 అనేది ఎమర్జెన్సీ సర్వీస్ చాలా రిస్క్ తో కూడుకున్నది. అలా అని మాకు ఆ రిస్క్ తో పాటు మాకు సర్వీస్ చేయాలని మాకు అలవాటు అయిపోయింది సార్. ఎందుకంటే ఆ ఫీల్డ్ లో అలాంటిదే ఇది. మా సర్వీస్ ఎమర్జెన్సీ సర్వీస్ లో కంపల్సరీ రిస్క్ అయినా చేయాల్సిన డ్యూటీ సార్. ఆ పేషెంట్ ఎలాంటి వాళ్ళు ఉన్నా ఏదున్నా ఒక పేషెంట్ ప్రాణం కాపాడడానికి సార్ మా సర్వీస్ ఇచ్చేది, ప్రాణం కాపాడడానికి. ఒక ఏదానికి కానీ అన్నోన్ పర్సన్ కానీ రోడ్డు మీద పడి వారం రోజులు పడి పురుగులు పడ్డా సరే పేషెంట్ ప్రాణం కాపాడే సర్వీస్ సార్. అలాంటి మాకు ఏం ఫీలింగ్ లేకుండా సర్వీస్ చేసే రూల్ సార్ మాకు 108 సర్వీస్. అట్లా చనిపోయి ఉన్నా కానీ తీసుకోవచ్చు సార్. చనిపోయి ఉన్నా కానీ తీసుకోబోతాం, కానీ చనిపోయి ఉన్న పేషెంట్ మనం డిసైడ్ చేయలేం. వాడిని అసలు ఫస్ట్ ఎట్లా ఉంది ఆ పేషెంట్ యొక్క కండిషన్, చనిపోయినని మనం చెప్పలేము. రోడ్డు మీద పడగానే చనిపోయినట్టు అనిపించదు. ఏ పేషెంట్ అన్కాన్షియస్ ఉంటారు అంటే డయాబెటిక్ పేషెంట్ అన్కాన్షియస్ అవుతాడు, హార్ట్ అటాక్ వచ్చేసి పేషెంట్ కానీ వైటల్ చెక్ చేస్తాం. అక్కడే మనం కావాల్సిన ప్రథమ చికిత్స చేస్తాం. చనిపోయారని అప్పుడు ఇమీడియట్ షిఫ్ట్ చేయకూడదు, ప్రథమ చికిత్స చేస్తాం సార్. ప్రథమ చికిత్స అంటే ఒక చనిపోయాడని చెప్పి మనకు తెలిసింది, చనిపోయాడని డిసైడ్ చేయడానికి మనం కాదు. మనకు సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి సార్. ఆ రూల్స్ ప్రకారంగా మేము పేషెంట్ స్టేబుల్ ఉన్నాడా, వైటల్స్ ఉన్నాయా, ఏ కండిషన్ ఉన్నాడు అంటే, సపోజ్ సార్ చనిపోయాడని మనకు తెలిసింది అనుకో, అన్కాన్షియస్ ఉన్న పేషెంట్ అనుకోండి, మేము ఇమీడియట్లీ చెక్ చేస్తాం. మాకు చెప్పిన పీపుల్స్ చెక్ చేస్తాం, ఒకటి పల్స్ ఒకటి చెక్ చేస్తాం సార్. పల్స్ ఒకటి చెక్ చేస్తాం, ఏం లేదనుకోండి చెస్ట్ స్కాన్ చేస్తాం. చెస్ట్ స్కాన్ లో కూడా ఏం లేదనుకోండి ఒకటి సిపిఆర్ చేస్తాం సార్. సిపిఆర్ చేసి ఆ సిపిఆర్ చేసినప్పుడు ఏమన్నా ఛాన్స్ ఉందనుకో పేషెంట్ ఇమీడియట్లీ మళ్ళీ మాకు అంబు బ్యాగ్ ఉంటుంది. అంబు బ్యాగ్ అంటే ఆక్సిజన్ పెట్టే బ్యాగ్ ఉంటుంది, వెంటిలేటర్ సంబంధించిన బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ పెట్టేస్తాం. మళ్ళీ సిపిఆర్ చేసుకుంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీ అంబులెన్స్ ఎక్కిచ్చేసి ఆక్సిజన్ పెట్టేసుకుని షిఫ్ట్ చేస్తాం హాస్పిటల్ సార్. ఒకవేళ చనిపోయాడు అనుకున్న పేషెంట్ సార్, అతను ఎవరన్నా వాళ్ళు కంపల్సరీ సీన్ లో అటెండర్ వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ కంపల్సరీ హాస్పిటల్ తీసుకెళ్ళమంటే యాజ్ పర్ రూల్ ప్రకారం తీసుకువెళ్ళాలి సార్. ఒకవేళ మాకు అవసరం లేదనుకోండి సార్, అంటే ఏదైనా నియర్ బై హాస్పిటల్ మీరు చూపించుకోండి సార్ అని చెప్తాను. లేకుంటే మీకు దగ్గరలో డాక్టర్ తీసుకోండి. ఏదన్నా ఏ హాస్పిటల్ కన్నా పేషెంట్ ని వదిలిపెట్టాం సార్ అన్న, ఆ పేషెంట్ అని వదిలిపెట్టిపోయాం. అది రూల్ మాది. ఎందుకంటే వదిలిపెట్టిపోయిన సర్వీస్ ఏదైనా రూల్ వస్తుంది. అందుకని మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అలా అనుకూలంగా తీసుకెళ్తాం సార్ అని చెప్తాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఎంత ఎమర్జెన్సీగా ఒక ప్రాణాన్ని కాపాడాలని మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ సిటీలో ట్రాఫిక్ విషయంలో కానీ మామూలుగా ఇట్లా చాలా రకాల ఇబ్బందుల వల్ల మధ్యలోనే ప్రాణాలు
కోల్పోయేటటువంటి పరిస్థితులు. సార్ ఏంటంటే ఈ సిటీలో ఎలా ఉందంటే ట్రాఫిక్ రష్ ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉందంటే వేరే దేశాల్లాగా మన దేశంలో కూడా అట్లా ఉంటే, అంటే వేరే దేశాల్లో ఎలా ఉంటే అంబులెన్స్ పోనీకి ఒక వే సపరేట్ వే ఉంటుంది సార్ ఒకటి. ఆ వేలో ఉంటే పేషెంట్కి సపోజ్ ఒక ఈ ట్రాఫిక్లో ఉన్న 20 minutesలో ట్రాఫిక్లో ఉన్న పేషెంట్కి మనం ట్రాఫిక్ లేనప్పుడు మనకు ఒక అంబులెన్స్ ఒక వే సపరేట్ ఉంటుంది సార్. విత్ ఇన్ 5 minutesలో హాస్పిటల్ 5 to 10 minutesలో రీచ్ అయిపోతుంది హాస్పిటల్ సార్. ఆ టైంలో పేషెంట్ని ప్రాణం కాపాడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. ఏమన్నా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 108 సర్వీస్లో ఎట్లా ఉందంటే సార్, అంటే పేషెంట్ అనేది చావు బతుకులో ఉన్నది అంబులెన్స్లే. ఎందుకంటే హాస్పిటల్ డాక్టర్ అవైలబుల్ ఉంటారు ఆ టైంలో. అంటే డాక్టర్ హాస్పిటల్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నుంచి వెళ్ళి ఒక గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మినిమం 10 to 20 minutes పడుతుంది సార్. ఆ 20 minutesలో మనం పేషెంట్ కావాల్సిన ట్రీట్మెంట్ అంబులెన్స్లో ఒక టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉంటారు. ఆ టెక్నీషియన్ అనేది ఆయన సహాయశక్తులుగా ప్రయత్నించి వెళ్ళి పేషెంట్కి సంబంధించినవి ఏమైనా ఇమీడియట్లీ ఆక్సిజన్ కానీ సిపిఆర్ చేసుకుంటారు, ప్రాణం లేకపోతే సిపిఆర్ చేసుకుంటే అవకాశం లాస్ట్ గ్యాస్ట్రిక్ స్టేజ్లో ఉన్నారనుకోండి. అలా కాకుండా గ్యాస్ట్రిక్ స్టేజ్లో లేని సిచ్యువేషన్లో కూడా మేము సిపిఆర్ చేసుకుంటే పేషెంట్ గ్యాస్ విషయంలో ఆక్సిజన్ పెట్టేసుకొని ఇమ్మీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్తే బాగుంటుంది. ఆ టైంలో ఏంటంటే ఈ సర్వీస్ 5 minutesలో మనం రీచ్ అయితే బాగుండే అని పేషెంట్ మాకు థింక్ వస్తుంది. కానీ రోడ్డు మీద పోతా అంటే ట్రాఫిక్ నెంబర్ ఆఫ్ ఉంటుంది సార్. అలాంటిది కాకుండా కొంచెం ట్రాఫిక్ మన ఇండియాలో సపరేట్ ఒక వే ఉంటే సార్ సర్వీస్. ఇంకోటి సైరన్ వేసినా కూడా జరగలేదు, కొంతమంది జరగట్లేదు సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ లో సిగ్నల్స్ మనకంటే ముందు ఉన్నారు సార్, వాళ్ళు ఎలాగో సైడ్ ఇయ్యలేరు సార్. అలా కూడా కొంతమందికి అవేర్నెస్ ఉంది, ఛాన్స్ ఇద్దాం అవకాశం అంబులెన్స్ వస్తుందని మూవ్మెంట్ ఇస్తారు సార్ బైక్లో కానీ కార్లో కానీ. బట్ ఎందుకంటే ముందు ట్రాఫిక్ క్లియర్ లేదు సార్. దానివల్ల ఇండియాలో సపరేట్గా ఒక వే అంబులెన్స్ ఉంటే సార్ పేషెంట్ని ఇంకా లైఫ్ సేవ్ చేయడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్, పేషెంట్ యొక్క లైఫ్ చాలా ఇంపార్టెంట్ సార్. మాది ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ సార్. ఇది మాది ఎంత మెడికల్ డిపార్ట్మెంట్ ఎంత అవసరమో పబ్లిక్లో కానీ ఇప్పుడు ఇలాంటి మ్యాగ్డ్రిల్స్లో ఎస్పెషల్లీ ఫైర్ అండ్ మెడికల్ టీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అలాంటప్పుడు మా ప్రోటోకాల్ ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీస్ అనేది ఎట్లా ఉందంటే ఏమైనా విక్టిమ్కి ఏమైనా ప్రాబ్లం కానీ ఆడ ఇంజురీస్ కానీ అయితే మేము ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఆ పేషెంట్ని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి ఇమీడియట్లీ అంబులెన్స్లో హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకుంటే హాస్పిటల్ తీసుకెళ్తాం సార్ మా సర్వీస్ది అట్లా అన్నట్టు. ఇప్పుడు సిటీలో చూసుకున్నట్లయితే చాలా ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, ఫైర్ యాక్సిడెంట్లు కానీ లేకుంటే చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఆన్ ది స్పాట్ అక్కడికి వెళ్ళి మీ సర్వీసింగ్ ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయింది కూడా సార్ మాకు ఫైర్ కంట్రోల్ చేసే బ్లాంకెట్ ఉంటుందండి, వైట్ బ్లాంకెట్ ఉంటుంది. దానికి సంబంధించిన బ్లాంకెట్ పేషెంట్ కండిషన్ చేసిన ఇమీడియట్లీ ఆ ఫైర్ అవుతుంటే ఆ బ్లాంకెట్ని కవర్ చేసేస్తాం. కవర్ చేసి పేషెంట్ కొంచెం అది కవర్ అయినాక పేషెంట్ యొక్క ఆ ఫైర్ అనేది క్లోజ్ అయినాక మా ఇమీడియట్లీ ఆ వెహికల్ తీసుకుంటాం. స్కిన్ ప్రాబ్లం ఉంటుంది, మొత్తం బాడీ మొత్తం కాలిపోతుంది సార్, మినిమం కాలిపోతుంది. అలాంటి బర్న్ అవుతుంది, బాడీ మొత్తం బర్న్ అవుతుంది. ఆ బర్న్ అయిన బాడీని ఇమీడియట్లీ బండ్లో తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ పెట్టేస్తాం. పేషెంట్ యొక్క వైటల్ పేషెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆక్సిజన్ ఉంటుంది. పేషెంట్ తర్వాత సెకండరీ ఏ పార్ట్ డ్యామేజ్ అయినా నడవచ్చు, కానీ ఆక్సిజన్ లేకపోతే పేషెంట్ బతకడానికి ఛాన్స్ లేదు. సో ఎందుకు పేషెంట్ ఇమీడియట్లీ ఆక్సిజన్ పెట్టేస్తాం. ఆక్సిజన్ పెట్టేసి బర్న్ అయిన పాయింట్ని మేమేంటంటే నార్మల్ సైలెంట్ బాటిల్ కానీ ఒకటి లిగ్నోకైన్ జెల్ ఉంటుంది. ఆ జెల్ తోటి ఎందుకంటే మంట రాకుండా ఇమీడియట్లీ జస్ట్ దాన్ని అప్లై చేస్తాం. ఆ జెల్ని అప్లై చేసేసి మామూలుగా అప్లై చేసిన తర్వాత కొంతవరకు సేవ్ చేసుకుని హాస్పిటల్ తీసుకెళ్తాం సార్. నియర్ బై హాస్పిటల్ ఏదైనా గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాం సార్. అట్లా మీరు ఎట్లాంటి సేఫ్టీ పాటిస్తారు? మా సేఫ్టీ సార్, మా సేఫ్టీ అంటే మాకు కావాల్సిన గ్లౌజ్ ఒకటి, మాస్క్ ఒకటి, మా ప్లస్ హెడ్కి సంబంధించిన ఒకటి, ప్లస్ ఆఫ్రాన్ ఒకటి, షూ ఒకటి. ఇది మన సర్వీస్, మా ఐడి కార్డ్ ఇంపార్టెంట్. ఈ సర్వీస్ మా సంబంధించిన సేఫ్టీ బిఎస్ఐ ప్రికాషన్ అంటారు. గ్లౌజ్, మాస్క్ అండ్ ఆఫ్రాను, షూస్ మా బిఎస్ఐ ప్రికాషన్. మా సేఫ్టీ చూసుకుని సార్ అది అన్నట్టు. మాకు సేఫ్టీ అంటే మాకు హెల్మెట్ కూడా ఉంటుంది సార్. మాకు ఎమర్జెన్సీ సర్వీస్లో హెల్మెట్ కూడా ఉంటుంది. మాకు హెల్మెట్, షూ, మన బూట్లు కూడా ఉంటాయి సార్ అన్నట్టు మా సర్వీస్లో. ఫైర్ కానీ అయినా మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే టీం అయితే రిక్వెస్ట్ సిద్ధంగా ఉంది సార్. ఆ ఎమర్జెన్సీ కొన్ని ఎక్కువ ఉందనుకోండి అప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. ఎమర్జెన్సీ సర్వీస్ ఇంకా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడున్న సర్వీస్లో మాత్రం మేము మేనేజ్ చేస్తాం. ఇంకా ఫర్దర్ అక్కడ ఇన్సిడెంట్ మేజర్గా జరిగింది అనుకోండి ఇంకో రిక్వైర్మెంట్ ఉంటుంది. మాకు సంబంధించిన అంబులెన్స్ తెలంగాణలో కానీ ఇప్పుడు హైదరాబాద్లో కానీ మినిమం 100 నుంచి 120 అంబులెన్స్ ఉండే. టోటల్ తెలంగాణలో మాత్రం 400 చేంజ్ 700 చేంజ్ ఉంది సార్ అన్నట్టు. అయితే ఇక్కడ మాత్రం హైదరాబాద్లో మాత్రం ఒక 20 హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వరకు 25 to 30, మేడ్చల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ వరకు మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఒక 30 ప్లస్ ఒకటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఒక 30, యావరేజ్గా 100 అంబులెన్స్ ఉంటాయి సార్. ఈ హైదరాబాద్లో ఏమైనా ఎమర్జెన్సీ జరిగింది అనుకోండి, ఒకవేళ ఫైర్ కానీ ఏమైనా ఎక్కువ ఇన్సిడెంట్ ఎక్కువ ఉందనుకో నెంబర్ ఆఫ్ అంబులెన్స్ పికప్ చేసుకుంటారు సార్. వస్తారు మా పై ఆఫీసర్తో చేసుకొని ఇమీడియట్లీ వాళ్ళని పిక్ చేస్తారు.
ఇప్పుడు దీంట్లో భాగంగా చూసుకున్నట్లంటే దాడి అనేది ఒక బాంబులు ఇట్లనే కాకుండా మామూలుగా కెమికల్ దాడులు కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు వాటి పరంగా మరి మీకేమన్నా అంటే ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మీకేమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా వచ్చాయా? కెమికల్ దాడీస్ అంటే వస్తాయి సార్. కాకపోతే కెమికల్ దాడులు అంటే మాక్సిమం అలాంటి కేసు చేయలేదు, హైదరాబాద్లో ఇలాంటి చేయలేదు. కానీ సొసైటీ కెమికల్ దాడిలో ఒక టాబ్లెట్స్ వల్లండి, కెమికల్ దాడిలో యాసిడ్స్ దాడిలో అలాంటి అయితే మేము రాలేదు సార్. ఒకవేళ వచ్చినా కూడా కెమికల్ దాడిలో ఎలాంటి బాడీ బర్న్స్ అవుతుంది, స్కిన్ బర్న్స్ అవుతుంది. స్కిన్ బర్న్స్ అయినా సేమ్ మేము ఆ పేషెంట్కి సంబంధించిన వైటల్ సైన్స్ కానీ ఆ పేషెంట్ సంబంధించిన దానికి సంబంధించిన ఉండు కేర్ కానీ ఆ చేసేసి ఒకటి మంట రాకుండా సేమ్ అదే లిగ్నోకాన్ జెల్ దాన్ని అప్లై చేసేసి మేము కావాల్సిన ఆక్సిజన్ ప్రొవైడింగ్ కానీ, లేకపోతే పేషెంట్ వైటల్ సైన్స్ డౌన్ అయింది అనుకోండి, ఇమీడియట్ మా అంబులెన్స్లో ఒక నార్మల్ సలైన్ ఉంటుంది, ఒకటి ప్లస్ రింగర్ రాక్టైజర్ ఒకటి, ఏదంటే పేషెంట్ బ్లీడింగ్ లాస్ అయింది అనుకోండి, అలాంటప్పుడు పేషెంట్ వైటల్ సైన్స్లో కొంచెం బీపీ లో అయినా తక్కువ అయినా కూడా ఇమీడియట్లీ క్యాత్ పెట్టిస్తాం, ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని మూవ్ చేస్తాం సార్. వీటి ఆక్సిజన్ కూడా అవసరం ఉంటుంది ఈ సర్వీస్ లో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి సార్? మామూలుగా ఇట్లా పేషెంట్ స్మెల్ రావడం కానీ, కాలిపోయినప్పుడు కానీ, లేకుంటే కొంచెం ఇబ్బంది కనిపించినటువంటి సందర్భాలు ఎట్లా ఉంటాయి? మా సర్వీస్లో ఇబ్బంది గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి సార్. ఎమర్జెన్సీ సర్వీస్లో ఇబ్బంది ఉన్నా కూడా చేయాలి, ఇబ్బంది లేకున్నా కూడా చేయాలి. మా సర్వీస్లో చేయాల్సిందే. ఎలాంటి పేషెంట్ ఉన్నా కూడా మా సర్వీస్లో పేషెంట్ని టచ్ చేసి మూవ్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్లే రూల్ అది. ఆ పేషెంట్కు లెగ్ ఫ్రాక్చర్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి పురుగులు పడ్డా కూడా, సీన్లో పురుగులు పడ్డా కూడా, ఆ ఫ్రాక్చర్లో పురుగులు పడ్డా కూడా ఆ పేషెంట్ని మేము ఆ పురుగుల డ్రెస్సింగ్ చేసి ఫ్రీ హాస్పిటల్ కేర్ చేసి పేషెంట్ని ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్ళి రెస్పాన్సిబిలిటీ సార్. చాలా రిస్క్ టీమ్ ఇది. 108 అనేది ఎమర్జెన్సీ సర్వీస్ అని చాలా రిస్క్తో కూడుకున్నది. అలా అని మాకు ఆ రిస్క్తో పాటు మాకు సర్వీస్ చేయాలని మాకు అలవాటు అయిపోయింది సార్. ఎందుకంటే ఆ ఫీల్డ్లో అలాంటిదే ఇది. మా సర్వీస్ ఎమర్జెన్సీ సర్వీస్లో కంపల్సరీ రిస్క్ అయినా చేయాల్సింది డ్యూటీ సార్. ఆ పేషెంట్ ఎలాంటి వాళ్ళు ఉన్నా ఏదున్నా ఒక పేషెంట్ ప్రాణం కాపాడడానికి సార్ మా సర్వీస్ ఇచ్చేది, ప్రాణం కాపాడడానికి. ఏదానికి కానీ అన్నోన్ పర్సన్ కానీ రోడ్డు మీద పడి వారం రోజులు పడి పురుగులు పడ్డా సరే పేషెంట్ని ప్రాణం కాపాడే సర్వీస్ సార్. అలాంటి మాకు ఏం ఫీలింగ్ లేకుండా సర్వీస్ చేశారు సార్ మాకు 108 సర్వీస్. అట్లా చనిపోయి ఉన్నా కానీ తీసుకో సార్, చనిపోయి ఉన్నా కానీ తీసుకోపోతాం. కానీ చనిపోయి ఉన్న పేషెంట్ మనం డిసైడ్ చేయలేం. వాడిని అసలు ఫస్ట్ ఎట్లా ఉంది ఆ పేషెంట్ యొక్క కండిషన్, చనిపోయినని మనం చెప్పలేము. రోడ్డు మీద పడగానే చనిపోయినట్టు అనిపించదు. ఏ పేషెంట్ అన్కాన్షియస్ ఉంటారు అంటే డయాబెటిక్ పేషెంట్ అన్కాన్షియస్ అవుతాడు, హార్ట్ అటాక్ వచ్చేసి పేషెంట్ కన్నా వైటల్ చెక్ చేస్తాం. అక్కడే మనం కావాల్సిన ప్రథమ చికిత్స చేస్తాం. చనిపోయాడని అప్పుడు ఇమీడియట్ షిఫ్ట్ చేయకూడదు, ప్రథమ చికిత్స చేస్తాం సార్. ప్రథమ చికిత్స అంటే ఒక చనిపోయాడని చెప్పి మనకు తెలిసింది, చనిపోయాడని డిసైడ్ చేయడానికి మనం కాదు, మనకు సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి సార్. ఆ రూల్స్ ప్రకారంగా మేము పేషెంట్ స్టేబుల్ ఉన్నాడా, వైటల్స్ ఉన్నాయా, ఏ కండిషన్ ఉన్నాడు అంటే, లేకపోతే సపోజ్ సార్ చనిపోయాడని మనకు తెలిసింది అనుకో, అన్కాన్షియస్ ఉన్న పేషెంట్ అనుకోండి, మేము ఇమీడియట్లీ చెక్ చేస్తాం. మాకు చెప్పిన పీపుల్స్ చెక్ చేస్తాం, ఒకటి పల్స్ ఒకటి చెక్ చేస్తాం సార్. పల్స్ ఒకటి చెక్ చేస్తాం, ఏం లేదనుకోండి చెస్ట్ స్కాన్ చేస్తాం. చెస్ట్ స్కాన్లో కూడా ఏం లేదనుకోండి ఒకటి సిపిఆర్ చేస్తాం సార్. సిపిఆర్ చేసి ఆ సిపిఆర్ చేసినప్పుడు ఏమన్నా ఛాన్స్ ఉందనుకో పేషెంట్ని ఇమీడియట్లీ మళ్ళీ మాకు అంబు బ్యాగ్ ఉంటుంది. అంబు బ్యాగ్ అంటే ఆక్సిజన్ పెట్టే బ్యాగ్ ఉంటుంది, వెంటిలేటర్ సంబంధించిన బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ పెట్టేస్తాం. మళ్ళీ సిపిఆర్ చేసుకుంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీ అంబులెన్స్ ఎక్కిచ్చేసి ఆక్సిజన్ పెట్టేసుకుని షిఫ్ట్ చేస్తాం హాస్పిటల్ సార్. ఒకవేళ చనిపోయారనుకున్న పేషెంట్ సార్, అతను ఎవరన్నా వాళ్ళు కంపల్సరీ సీన్లో అటెండర్ వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ కంపల్సరీ హాస్పిటల్ తీసుకెళ్ళమంటే యాజ్ పర్ రూల్ ప్రకారం తీసుకువెళ్ళాలి సార్. ఒకవేళ మాకు అవసరం లేదనుకోండి సార్, అంటే ఏదన్నా నియర్ బై హాస్పిటల్ మీరు చూపించుకోండి సార్ అని చెప్తాం. లేకుంటే మీకు దగ్గరలో డాక్టర్ తీసుకోండి. ఏదన్నా ఏ హాస్పిటల్ కన్నా పేషెంట్ని వదిలిపెట్టాం సార్ అన్న, ఆ పేషెంట్ అని వదిలిపెట్టిపోయాం. అది రూల్ మాది. ఎందుకంటే వదిలిపెట్టిపోయిన సర్వీస్ ఏదైనా రూల్ వస్తుంది. అందుకని మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అలా అనుకూలంగా తీసుకెళ్తాం సార్ అని చెప్తాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఎంత ఎమర్జెన్సీగా ఒక ప్రాణాన్ని కాపాడాలని మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ సిటీలో ట్రాఫిక్ విషయంలో కానీ మామూలుగా ఇట్లా చాలా రకాల ఇబ్బందుల వల్ల మధ్యలోనే ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితులు. ఏంటంటే ఈ సిటీలో ఎలా ఉందంటే ట్రాఫిక్ రష్ ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉందంటే వేరే దేశాల్లాగా మన దేశంలో కూడా అట్లా ఉంటే, అంటే వేరే దేశాల్లో ఎలా ఉంటే అంబులెన్స్ పోనీకి ఒక వే సపరేట్ వే ఉంటుంది సార్. ఒకటి ఆ వేలో ఉంటే పేషెంట్కి సపోజ్ ఈ ట్రాఫిక్లో ఉన్న 20 minutesలో ట్రాఫిక్లో ఉన్న పేషెంట్కి మనం ట్రాఫిక్ లేనప్పుడు మనకు ఒక అంబులెన్స్ ఒక వే సపరేట్ ఉంటుంది సార్. విత్ ఇన్ 5 minutesలో హాస్పిటల్ 5 to 10 minutesలో రీచ్ అయిపోతుంది హాస్పిటల్ సార్. ఆ టైంలో పేషెంట్ని ప్రాణం కాపాడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. ఏమన్నా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 108 సర్వీస్లో ఎట్లా ఉందంటే సార్, అంటే పేషెంట్ అనేది చావు బతుకులో ఉన్నది అంబులెన్స్లే. ఎందుకంటే హాస్పిటల్ డాక్టర్ అవైలబుల్ ఉంటారు ఆ టైంలో. అంటే డాక్టర్ హాస్పిటల్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నుంచి వెళ్ళి ఒక గాంధీ హాస్పిటల్లో తీసుకెళ్ళడానికి మినిమం 10 to 20 minutes పడుతుంది సార్. ఆ 20 minutesలో మనం పేషెంట్ కావాల్సిన ట్రీట్మెంట్ అంబులెన్స్లో ఒక టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉంటారు. ఆ టెక్నీషియన్ అనేది ఆయన సహాయశక్తులుగా ప్రయత్నించి వెళ్ళి పేషెంట్కి సంబంధించిన ఏమైనా ఇమీడియట్లీ ఆక్సిజన్ కానీ సిపిఆర్ చేసుకుంటే, ప్రాణం లేకపోతే సిపిఆర్ చేసుకుంటే అవకాశం, లాస్ట్ గ్యాస్ట్రిక్ స్టేజ్లో ఉన్నారనుకోండి, అలా కాకుండా గ్యాస్ట్రిక్ స్టేజ్లో లేని సిచ్యువేషన్లో కూడా మేము సిపిఆర్ చేసుకుంటే పేషెంట్ గ్యాస్ట్రిక్
స్పెషల్ ఆక్సిజన్ పెట్టేసుకొని ఇమ్మీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్తే బాగుంటుంది. ఆ టైంలో ఏంటంటే ఈ సర్వీస్ 5 minutesలో మనం రీచ్ అయితే బాగుండే అని పేషెంట్ మాకు థింక్ వస్తుంది. కానీ రోడ్డు మీద పోతా అంటే ట్రాఫిక్ నెంబర్ ఆఫ్ ఉంటుంది సార్. అలాంటిది కాకుండా కొంచెం ట్రాఫిక్ మన ఇండియాలో సపరేట్ ఒక వే ఉంటే సార్ సైరన్ వేసినా కానీ జరగదు. సర్వీస్ ఇంకోటి సైరన్ వేసినా కూడా జరగలేదు, కొంతమంది జరగట్లేదు సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ లో సిగ్నల్స్ మనకంటే ముందు ఉన్నారు సార్, వాళ్ళు ఎలాగో సైడ్ ఇయ్యలేరు సార్. అలాగే కొంతమందికి అవేర్నెస్ ఉంది, ఛాన్స్ ఇద్దాం అవకాశం అంబులెన్స్ వస్తుందని మూవ్మెంట్ ఇస్తారు సార్ బైక్ లో కానీ కారులో కానీ. బట్ ఏంటంటే ముందు ట్రాఫిక్ క్లియర్ లేదు సార్. దానివల్ల ఇండియాలో సపరేట్ ఒక వే అంబులెన్స్ ఉంటే సార్ పేషెంట్ ఇంకా లైఫ్ సేవ్ చేయడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్, పేషెంట్ యొక్క లైఫ్ చాలా ఇంపార్టెంట్ సార్.